ఫ్రెండ్స్ స్క్రీన్ ద వీడియో చూస్తున్నారు కదా, సౌండ్ అయితే మ్యూట్లో పెట్టాను. ఫుల్ సౌండ్ వినాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లోను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మీరు కూడా మీ ఫొటోస్తో చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలైక్ మోషన్లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు అలైక్ మోషన్లో సైన్ ఇన్ ప్రాబ్లం ఉన్న ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇంపోర్ట్ ప్యాకేజ్ వచ్చినా అసలు ఇంపోర్టే అవ్వకపోయినా ప్రాజెక్ట్ మీకు నా ప్రొఫైల్ మీద ట్యాప్ చేసుకొని ప్లేలిస్ట్లోకి అయితే వెళ్ళేసి అలైక్ మోషన్ అని టైటిల్తో ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఆ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ చూసిన తర్వాత మీరు ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని కిందికి అయితే స్క్రోల్ చేసుకోండి. కింద లిరిక్స్ ఉన్నాయి కదా, ఫాంట్లు అయితే ఇవ్వలేదు నేను. అలైక్ మోషన్లో ఉన్న ఫాంట్స్ యూజ్ చేశాను కాబట్టి కింద ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో మీద ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సెర్చ్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని HUA అని సెర్చ్ చేయగానే వస్తుంది. ఇక్కడ హ్యూజ్ షిఫ్ట్ అని ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేసుకొని ఆ ఎఫెక్ట్ని స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద యాడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ డిక్రీస్ 143 అయితే ఇవ్వండి. 143.0 ఇచ్చినా ఏం పర్లేదు. రైటింగ్ మీద ట్యాప్ చేసుకొని బ్యాక్ ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా, 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఇక్కడ ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ రీప్లేస్ అది గురించి చెప్తాను. ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఆ లిరిక్స్ కింద వీడియో ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళేసి 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. సేమ్ ఇదే విధంగా ఇక్కడ అన్ని లిరిక్స్ ఉంటాయి కదా, అదో ఇక్కడ అన్నీ మీరు అక్కడ పేస్ట్ చేసేయండి. ఆ వీడియోకి ఇక్కడ ఫోటో ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసుకొని కలర్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోల్డర్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫోటో మీద సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే యాడ్ అయిపోతుంది. ఇదే విధంగా అన్ని ఫొటోస్ రీప్లేస్ పెట్టుకొని షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని వీడియో ఏ క్వాలిటీలో కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.